సమాజం ఎటు పరిభ్రమిస్తోంది. వాళ్ళేం చేస్తున్నారు? వాళ్ళ ఆహార్యం అనుసరించజూస్తారు. వాళ్ళ వేషాధరణ అనుకరిస్తారు. వాళ్ళ అనుచర గణాన్ని పరిశీలిస్తారు. వాళ్ళ ప్రతి కదలికను గమనించి తాము కూడా అలాగే చెయ్యాలనుకుంటారు. ఇది జెన్‌జీలో అత్యధికంగా ఉండే మధ్యతరగతి మనస్తత్వం. సెలబ్రిటీలు, వాళ్ళ కుటుంబాలు, రాజకీయ నాయకులు, వాళ్ళ కుటుంబాలు, అధికార పదవుల్లో ఉన్నవాళ్ళు, బడా వాణిజ్యవేత్తలు, బ్యూరోక్రాట్లు వీళ్ళను అనుసరించడం కోసం, అలాగే వీళ్ళ కదలికలను అనుక్షణం పరికించడం కోసం నూతన తరాలు సదా అప్రమత్తమయ్యుంటాయి. అయితే వీళ్ళేం చేస్తున్నారు? ఓఆర్ఆర్‌పై ర్యాష్ డ్రైవింగ్లు, పబ్బుల్లో తాగి తందనాలాడటం, ఫామ్ హౌజుల్లో హుక్కాలు, రేవ్ పార్టీల్లో మునిగి తేలడం, గంజాయి మత్తులో ఊగడం, డ్రగ్స్ సేవిస్తూ తాత్కాలిక వినోదాలతో తులతూగడం, మహిళలు, అమ్మాయిలతో తప్పుడు మార్గాల్లో పయనించడం. ఇది వీళ్ళు సమాజానికి ఇస్తున్న సంకేతం. నిజానికి సెలబ్రిటీలను, అధికారంలో ఉన్న వాళ్లను, వాళ్ళ చుట్టూ ఉండే అనుచరులను, వాళ్ళ ఆహాభావాలు, వాళ్ళ కదలికలు, వాళ్ళ ఆచరణ, వీటన్నింటినీ సమాజంలోని అన్ని వర్గాలు పరికిస్తూనే ఉంటాయి. అనేకసార్లు వాళ్ళు అనుసరిస్తున్న తప్పుడు మార్గాలు కరెక్టేననుకొని ఎగువ మధ్యతరగతి భావజాలం సమాజంలో అనేక అనార్థాలకు తావిస్తుంది. ఈ అనార్థాలను పెంచి పోషిస్తున్న, వాటిని విస్తరిల్లజేస్తున్న క్రిమి లేయర్ సమాజానికి ఏం సందేశం ఇవ్వబోతుంది? 1-2 ఘటనలను ప్రస్తావించగలిగే రీతిలో ఇప్పుడు ఆ ఘటనలు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నందున ఆ ఘటనల్లో ప్రమేయం లేని ఇతర క్రిమి లేయర్ గణాలకు అలాంటి కార్యాచరణ లేదని మనం భావించాలా? లేక వాళ్ళ కార్యాచరణ ప్రచారంలోకి రాకపోవడానికి చూసి సంతృప్తి పడాలా? ఇవన్నీ కొత్త సమాజానికి, సమాజంలోని భాగస్వాములు సంధిస్తున్న ప్రశ్నలు. నిరంతర నిఘా మధ్య కొనసాగుతోంది. గోప్యతకు తావుండదు. ఇప్పటి సమాజంలో ఉన్న కెమెరాల హడావిడి, వైరల్ వీడియోలు, క్షణాల్లో తీర్పులు వెలువరించే సోషల్ మీడియా యుగంలో ప్రజా జీవితంలోకి అడుగు పెట్టడం అనేది కత్తిమీద సాము చేసినట్టే. వాళ్ళు చేసే ప్రతి కదలికను ఎవరో గమనిస్తారు, చిత్రీకరిస్తారు, విశ్లేషిస్తారు. ఒకప్పుడు ప్రజా జీవితంలో ఉన్నవారిని అందరూ గమనిస్తారు అనే మాట కేవలం తాత్విక వాక్యాల్లో ఉండేది. ఇప్పుడు అది రోజువారీ వాస్తవంగా మారింది. సమాజం కేవలం వీరిని చూస్తుండదు, వారి జీవితాల్లో తనకు వాటా ఉందన్న భావనతో ప్రతి చర్యను పరిశీలిస్తుంది. ఒకవైపు పరిపూర్ణతను ఆశిస్తూ, మరోవైపు చిన్న పొరపాటునే పెద్ద నేరంగా ముద్ర వేయడానికి సిద్ధమయ్యుంటుంది. ఇటీవల వెలుగు చూసిన 2 ఘటనలు అలాంటివే. తెలంగాణలో సెలబ్రిటీ స్థాయికి ఎదిగిన గాయని మంగ్లీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్ సాయి చుట్టూ నెలకొన్న వివాదాలు ఈ ఖ్యాతి ప్రభావాల ద్వంద్వ స్వరూపాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. సాంస్కృతిక రంగాన్ని ప్రభావితం చేసే సినీ, సంగీత ప్రముఖులైన, అధికార వ్యవస్థపై ప్రభావం చూపే రాజకీయ కుటుంబాలైన, ప్రజా జీవితంలో ఉన్నవారిని సమాజం పలకరిస్తూనే ఉంటుంది. వారి విజయాలు కోట్ల మందికి ప్రేరణగా నిలుస్తాయి. అయితే వారిపై వచ్చే చిన్న ఆరోపణ కూడా క్షణాల్లో దేశవ్యాప్త చర్చగా మారుతుంది. నేటి డిజిటల్ ప్రపంచంలో నిజాలు పూర్తిగా వెలుగులోకి రాకముందే ఆరోపణలు తీర్పులుగా మారిపోతున్నాయి. ఒకవైపు ఈ నిఘా బాధ్యతాయుత వ్యవహారానికి దోహదపడుతున్నా, మరోవైపు మీడియా విచారణ రూపంలో న్యాయ ప్రక్రియకు ముందే వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీసే ప్రమాదం పెరుగుతోంది. తెలంగాణ జానపద గాన ప్రపంచంలో శక్తివంతమైన స్వరంగా ఎదిగిన సత్యవతి అలియాస్ మంగ్లీ ప్రయాణం ఎంతో మందికి ఆశ, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. పల్లె వేదికల నుంచి దేశవ్యాప్త గుర్తింపు వరకు ఆమె ఎదుగుదల ఒక ప్రేరణాత్మక కథగా భావించబడింది. అయితే ఇప్పుడు ఆమె పేరు ఆర్థిక మోసాల ఆరోపణలతో వార్తల్లో నిలిచింది. సినీ ప్రాజెక్టుల పేరుతో మైక్రో ఫైనాన్స్ పథకంలో భారీ లాభాలు వస్తాయని నమ్మించి సుమారు 10 కోట్ల మేర 100 మంది పెట్టుబడిదారులను మోసం చేశారనే ఆరోపణలపై పంజాగుట్ట పోలీసులు మంగ్లీ, ఆమె సోదరుడు తదితరులపై కేసు నమోదు చేశారు. పెట్టుబడిదారులు తమను ఆకర్షించి తర్వాత బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో తీవ్ర ప్రతిస్పందన వ్యక్తమైంది. బాధితుల వేదనతో కూడిన వీడియోలు వైరల్ అవ్వడంతో బహిష్కరణ పిలుపులు, వెంటనే అరెస్టులు చేయాలన్న డిమాండ్లు పెరిగాయి.
మంగ్లీ మాత్రం తనకు ఈ వ్యవహారంతో ప్రత్యక్ష సంబంధం లేదని, తన ఎదుగుదలను అసూయపడే వర్గాల కుట్ర కూడా కావచ్చని వాదిస్తోంది. తుది నిజం ఏమిటన్నది న్యాయస్థానాలు తేల్చాల్సి ఉన్నప్పటికీ ప్రజల అభిమానాన్ని కోపంగా మార్చడానికి ఈ రోజు ఎంత తక్కువ సమయం సరిపోతుందో ఈ సంఘటన స్పష్టం చేస్తుంది. గత ఇంటర్వ్యూల నుంచి వ్యక్తిగత వేడుకల దాకా ప్రతి అంశం ఇప్పుడు విమర్శనాత్మక పరిశీలనకు గురవుతోంది. ఇక మరోవైపు బండి భగీరథ్ సాయి వ్యవహారం రాజకీయ కుటుంబాల పిల్లలు ఎదుర్కొనే విపరీత ఒత్తిడిని బయటపెడుతోంది. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలతో హైదరాబాద్లోని పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదయ్యింది. ఈ ఘటనపై ప్రతిపక్ష పార్టీలు నిరసనలు చేపట్టగా మహిళా సంఘాలు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాయి. భగీరథ్ సాయి మాత్రం తనపై ఇది కుట్రపూరిత హనీ ట్రాప్ ఆపరేషన్ అని, 5 కోట్ల వసూలు కోసం తనను లక్ష్యంగా చేసుకున్నారని ఎదురుదాడి చేశాడు. అతని అనుచరులు ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యగా, అతని తండ్రి ప్రతిష్టను దెబ్బతీయడానికే రూపొందించిన వ్యూహమని ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ప్రతి మలుపు మీడియా బ్రేకింగ్ న్యూస్గా మారుతోంది. రాజకీయ కుటుంబాలకు చెందిన వారిపై వచ్చే ఆరోపణలు కేవలం వ్యక్తిగత వ్యవహారాలుగా కాకుండా అధికార దుర్వినియోగం, వారసత్వ అహంకారం వంటి పెద్ద ప్రశ్నలతో ముడిపడిపోతాయని ఈ ఘటన చూపిస్తోంది. తెలంగాణలో ఒకేసారి చర్చనీయాంశమైన ఈ 2 ఘటనలు ప్రజా జీవితంలోని విస్తృత సవాళ్లను ప్రతిబింబిస్తున్నాయి. ప్రముఖులు సంవత్సరాలుగా సంపాదించిన అభిమానాన్ని, బ్రాండ్ విలువని, వ్యక్తి జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఎదుర్కొంటున్నారు. రాజకీయ కుటుంబాలు తమ వారసత్వం, ఎన్నికల భవిష్యత్తుపై ప్రభావాన్ని ఎదుర్కోవలసి వస్తోంది. డిజిటల్ వ్యవస్థ ఈ మొత్తం ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. ఆరోపణలు నిజాలంట కంటే వేగంగా ప్రయాణిస్తున్నాయి. సందర్భం, సమగ్రత ఆగ్రహావేశంలో కనుమరుగైపోతున్నాయి. అయితే ఈ నిరంతర ప్రజా నిఘకు కొన్ని సానుకూల పార్శ్వాలు కూడా ఉన్నాయి. ఇది అధికారంలో ఉన్నవారిని బాధ్యతాయుతంగా ఉండేలా చేస్తుంది. బాధితులకు తమ గొంతు వినిపించడానికి ధైర్యాన్నిస్తుంది. ప్రభావశీలులపై చర్య తీసుకునేలా ప్రజా ఒత్తిడిని సృష్టిస్తుంది. కానీ అదే సమయంలో మానసిక ఒత్తిడి, కుటుంబాలపై సామాజిక ముద్ర, నేరం రుజువయ్యే వరకు నిర్దోషి అనే ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. అందుకే ప్రజా జీవితంలో ఉన్నవారు మరింత పారదర్శకత, నైతిక ప్రమాణాలను పాటించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో సమాజం, మీడియా కూడా అప్రమత్తతో పాటు సమతుల్యతను పాటించాలి. న్యాయం కోరడం అవసరమే, కానీ సంచలనాల కోసం వ్యక్తుల జీవితాలను తక్షణ తీర్పులతో తుడిచిపెట్టేయడం ప్రమాదకరం. మంగ్లీ, భగీరథ్ సాయి ఘటనలు ఆధునిక భారతదేశంలో సెలబ్రిటీ అనే పదం ఎంత పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుందో గుర్తు చేస్తున్నాయి. ఈ కాలంలో ప్రజా దృష్టి నుంచి తప్పించుకునే అవకాశం లేనప్పుడు ప్రతిభతో పాటు ఆత్మ నియంత్రణ, నైతిక బలం, మానసిక స్థైర్యం కూడా అత్యంత అవసరమవుతున్నాయి.